ఏం పరందామయ్యా, 10 రోజుల నుంచి కనబడకపోతే పానం మంచలేదనుకున్నా. మందు కోసం మండలంకైనావా? ఏం చేయాలత్త? పొలం చూస్తే ఎండిపోవట్టే, మండలం చూస్తే మందితోటి నిండిపోవట్టే, మండలం చూస్తే మందితోటి నిండిపోవట్టే. అందుకే పంట కోసం 10 రోజులు లైన్లు ఉన్నా. నిజమేనయ్యా, పెళ్లి చూడాలంటే మండపం కోవాలి, లొల్లి చూడాలంటే మండలం కోవాలి. నీ పనే నయం పరందామయ్యా. నా మొగడున్నాడు చూడు, బత్తాకు అనిపోయి పత్తాకు లేకుండా వేడి ఇంకా వస్తలేడు. ఇంకేమత్తాడక్క, అక్కడ యూరియా కోసం కొరియా దాకా లైన్ ఉంది. మన లైన్ వచ్చే మోపుకే లంచ్ అంటారు, ఒక్క యూరియా బత్త పెంచు అన్న పెంచా అంటారు. ఈ యూరియా బత్తలేందో గాని నా కొంప కొల్లేరేటట్టుంది. అప్పు తీర్దామని 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఆ బత్తా ఇచ్చి భాగ్యం కట్టుకోరాదయ్యా. సాల్తే సొమ్మొకటి సోకూడదు అన్నట్టుంది. క్యూలో నిలబడి కూర్చోడానికే అయితే లేదంటే నువ్వు నాకే కుచ్చి కుడుకలయ్యబడుతుంది. నిన్నేమన్నా ఆస్తులు అడిగినామా, అంతస్తులు అడిగినామా? ఒక యూరియా బద్దకే ఉడికిపోబడుతుంది. ఒక్క యూరియా బత్తనా? అయినా బజార్లో ముచ్చట్లు పెట్టే మీకేం తెలుసు? యూరియా బజార్లో నాగలు పెట్టే మాకు తెలుస్తుంది అని. ఎందుకయ్యా అంత కోపం? గవర్నమెంట్ అంటేనే గజ్జలు అనుకుతున్నాయి. అయినా పథకాలు పెట్టి పరిస్థితులు మార్చినా అయిపో. ఈ పథకాలు మన జాతకాలను మార్చలేవు కదనే. ఈ పొలిటీషియన్ల గురించి తెలిసిందే కదా, పదవిలో ఉన్న రోజులు ఊపుతారు, పదవి దిగిన తర్వాత పథకాలు ఆపుతారు. ఈ ప్రభుత్వాలే ఇంత, మాటలకేమో రైతు రాజ్యం, చేతులకేమో రావణ రాజ్యం. ఏ రాజ్యమైనా ఇంతే అక్క. రైతుల రాతను నుదుటి గీతను ఎవరూ మార్చలేరు.